పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. నిన్ను పాడే సమయం మంచి సమయం. నావ ఒంటరిగా సాగుచుండగా నాద నిన్నే పాడెదను. జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికీ తీరదయ్యా. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికీ తీరదయ్యా. కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా నాదుడా, నా జీవానాదుడా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేహమంతా కృషించిన వాడిన నశించిపోయిన రక్తధారలి ప్రవహించిన మరణమాసన్నమైనను క్షణమైన నిన్ను స్తుతించమరచిన రోజైన నిన్ను స్తుతించమరచిన ఈ జీవిత పయనము వ్యర్థమయ్యా. జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణనాథుడా, నా జీవానాథుడా, అదుడా, నా ప్రాణనాథుడా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా
నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్. యేసయ్యా నిన్ను స్తుతించెదన్ యేసయ్యా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను కీర్తించెదనయ్యా. ట్రాక్స్తో మరి పాడడం చట్టవిరుద్ధమైనప్పటికీ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. దేవుని స్తుతించాలని నేను కీబోర్డు నేర్చుకోవాలని ప్రయత్నాలు చేశాను, కానీ నేను నా వల్ల కాకపోయింది. అయినప్పటికీ దేవుని ఏదో ఒక రీతిగా దేవుని స్తుతించాల్సిన వారమేనాం. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించి దేవుని స్తుతించాలి. ఒకవేళ ఇది లీగల్గా ఒకవేళ వ్యతిరేకమైనప్పటికీ దేవుని స్తుతించడానికి మ్యూజిక్ వల్ల పాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాటను పాడటానికి దేవుడు కృప చూపాడు. అందరికీ వందనాలు. షాలోం. నిజమే, ఈ జీవిత యాత్రలో నావా ఒంటరిగా ప్రయాణం చేయొచ్చు, కానీ దేవుడు జీవితంలో ఉండి ఆయన గురించి పాడేటట్లు చేయగలడు. ఆమేన్. ఎందుకంటే కొన్నిసార్లు క్షణాలు స్తుతించలేకపోయినా, రోజులోనైనా నెలలోనైనా దేవుణ్ణి స్తుతించకుండా మరిస్తే జీవిత ప్రయాణం వ్యర్థం. ఈ యొక్క ఫ్రెండ్స్ క్యాసెట్లోది ఆల్బమ్ ఇది. నాకు ఎందుకో పాడాలని ట్రాక్స్ దొరికినందుకు దేవుని స్తుతించడానికి నేను ఇష్టపడ్డాను. చూసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా మా కోసం కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. షాలోం.